హాయ్ గాయ్స్, నేను మీ జాన్ రియాన్. ఇది నా ఫస్ట్ బ్లాగ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం వచ్చేసి ఈరోజు చోర్ బజార్ పోతున్నాం, హల్చల్ చేస్తున్నాం. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే బండి తీసుకొని సర్ర నేను చోర్ బజార్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇవాళ సండే కాబట్టి ట్రాఫిక్ అయితే అసలే లేదు. సో కొంచెం ట్రాఫిక్ ఉంది కాబట్టి 40 నిమిషాలలో మనం అయితే కొట్టేస్తాం. కరెంట్లీ నేను అయితే ఉప్పల్లో స్టే చేస్తున్నా. ఉప్పల్ నుంచి చోర్ బజార్కి పోవడానికి అప్రాక్సిమేట్లీ ట్రాఫిక్ ఉంటే అయితే గంటన్నర కూడా పట్టొచ్చు. కానీ ఈ రోజు అయితే 45 మినిట్స్ కూడా పట్టేలా లేదు. మనమైతే జై జై అనుకుంటే వెళ్ళిపోతున్నాం. 40 మినిట్స్లోనే చోర్ బజార్కి అయితే వచ్చేసిన. ఇప్పుడు ఈడ మందని చూస్తా అంటే నాకైతే బుర్ర పాడుంది. ఇక్కడ లేని స్క్రాప్ మొత్తం ఇక్కడనే ఉంది. అది మనుషులైనా ఈ వస్తువులైనా. ఇక్కడ చూసుకోండి ఎన్ని ఉన్నాయో, కార్లు గీర్లు టైర్లు గీర్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో మనమైతే బండి పార్కింగ్ చేయడానికి అయితే జాగా ఎతుకుతున్నాం. జాగా దొరకంగానే బండి పెట్టేస్తాం, వ్లాగ్ జింపేస్తాం. ఓకే, ఇదైతే ఎంట్రన్స్ చూసుకోండి, చాలా ట్రాఫిక్ ఉంది. ఆ టీటీఎస్ చిన్న సైడ్కి పోయినా మా అంటే ఏమో అమ్మేస్తుంది. పరదాలు గిరదాలు అన్నీ మస్తు ఉన్నాయి ఇక్కడ. అట్లానే జుర్రని ముందుకైతే వెళ్ళిపోతున్నాం. పిల్లలు అయితే ఎంత క్యూట్ ఉన్నారో. వీళ్ళని తీసుకొని ఈ ఎండకి ఎట్లా రావాలనిపించిందో. బండి అయితే పక్కకు నుగ్గినా, ఇప్పుడైతే నడుచుకుంటూ పోతున్నా. చూద్దాం అలా. నాతోనైతే మావాడు వచ్చిండు, వాడి పేరు శివ. వాడి ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. ఈ బ్రో చూడండి గన్న తీసుకుంటాడంట, 10,000 అంట. అది జస్ట్ షో కేస్, రియల్ గన్ అయితే కాదు. ఈయన కొంచెం వైబ్లో ఉన్నాడు మంచిగా. ఇక్కడ చూసుకోండి, వింటేజ్ వింటేజ్ మొత్తం వింటేజ్ కలెక్షన్. నాకైతే పిచ్చగా నచ్చింది ఇది. నిజంగా డబ్బులు ఉంటే మాత్రం మొత్తం కొనేసాను. అంత మంచిగా నచ్చింది. కానీ మన గురించి తెలుసుగా, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ చూసుకోండి, రేడియోలు, టెలిస్కోప్లు, టెలిఫోన్లు, వావ్ అసలు ఎంత బాగున్నాయంటే సూపర్ క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. తాత కూడా మంచి మంచి పాటలు ప్లే చేసుకుంటూ అమ్మేస్తుండు. ఇది మన ఓజస్ గంభీర కత్తి. సో ఇప్పుడైతే మన దగ్గర ఉంది. ర్యాబిట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ పావురాలు, చిలుకలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసుకొని మిక్సీలు, చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకోటి కత్తి ఇందాక చూసాంగా, నరుటో కత్తి అంటాడు మావాడు. ఈ కెమెరా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అన్ని చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న కత్తులు చాలా క్యూట్గా ఉన్నాయి. మావాడైతే దాన్ని పట్టుకొని ఆడుకుంటా ఉన్నాడు. దాన్ని పట్టుకొని ఇంకా యుద్ధానికి పోతాడంట ఈయన సారు. అవి చూడండి, ఓవర్ యాక్షన్. ఇక్కడ చూసుకోండి, పాండ్స్ పౌడర్ డబ్బులు ఎన్ని ఉన్నాయి సెకండ్ హ్యాండ్లో. కావాలంటే బ్యాచిలర్స్ ఇక్కడైతే మస్తు అనుకోవచ్చు. మనం మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చాం. వింటేజ్. నా ప్రాణం మొత్తం ఏమే ఉంది, మొత్తం ఆడికే గుంజేస్తుంది ఏడవైనా చోరు బజార్లో. సో మళ్ళీ పోయినా అక్కడికే. మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది కానీ అట్లా వెళ్ళిపోయినా. ఇక్కడ ఎవరు చూసినా చేతులు పెట్టుకోవడం, కూర్చోవడం. ఇక్కడ చూడండి డ్రోను, ఆయన ఫోన్ గుంజుకొని అటు తీసుకుంటా అంటే ఇక పని చేసినాం. ఈ బ్రో మనకు అప్పుడు కలిసాడుగా ఫస్ట్లో. ఆయన అయితే ఫుల్ ఫనీ, మనకు మస్తు సపోర్ట్ చేస్తాడు. ఈ తాత క్రేజీ. మంచి పాట, వస్తువులు, పాటలు, లైక్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, షైన్ బండి పట్టుకొని రండి, స్పేర్ పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి. అన్ని ఐటమ్స్కి ఉన్నాయి. అట్లా చిన్నగా వెళ్తున్నా, చిన్నగా మూవ్ అవుతున్నా. ముందు ఇంకేమేమి ఉన్నాయో చూసుకుంటూ వెళ్ళిపోతున్నా. సైకిల్ కావాలంటే ఆయనకి. ఇక్కడ చూసుకోండి, అన్ని స్క్రాపే, మొత్తం స్క్రాపే. సైకిల్ అమ్ముతారంట, కావాలా సబ్స్క్రైబర్స్? ఇక్కడ చూసుకొని కెమెరా, ఇదైతే బాగా నచ్చింది. ఆయన అడిగా, అంకుల్ ఎంత ఇది అని అంటే, ఒక 2,000 చేసుకో అంటాను. అమ్మ 2,000 దానికి జస్ట్ షోకేస్కి అంతే. ఇక్కడ చూసుకోండి, అన్ని జాకెట్లు ఇట్లా ఉంటాయి. మళ్ళీ పిట్టలు, సగం బట్టలే ఉన్నాయి ఇక్కడ. 50% బట్టలే ఉన్నాయి, మొత్తం క్లాతింగే. క్యూట్గా ఉన్నాడు పిల్లాడు. త్రిపుల్ రైడు మారు మన అనుమత్యాలే. ఇంకోటి చూడండి, మళ్ళీ పిట్టలు, పావురాలు అయితే ఫుల్ అమ్మేస్తారు ఇక్కడ. మొత్తం రద్దీగా ఉంది ఇక్కడ ప్లేస్ అంతా. మొత్తం ఎక్కడ చూసిన పబ్లికే. ఇక్కడ చూడండి షూలు ఎంత బాగున్నాయో. షోరూంలో కూడా అట్లా పెట్టరు. మెల్లగా అట్లా మూవ్ అయితే అవుతున్నాం ముందుకి.
అక్కడ చూడండి, కరెక్ట్గా గమనిస్తే జర్మన్ షెపర్డ్ డాగ్ని అయితే సేల్ చేస్తున్నారు. పిల్లల్ని పట్టుకొని అయితే ఎండలో ఎట్లా వస్తారో నాకైతే అర్థం కాదు. ఇక్కడికి ఫుల్ ఎండ ఉంది, వాళ్ళేమో పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ఇక్కడ జాకెట్ ఇది చూసా, ఏదో కొంచెం బాగుంది కదా అని 1200 అన్నాడు. అక్కడనే పడేసి వచ్చేసిన. ఇంకా మనకెందుకు అంత బ్రాండెడ్ మనం వేసుకోలేము. మళ్ళీ చోర్ బజార్లో ఈ వాచెస్ అయితే 150 రూపీసే. ఏదైనా 150 వాచ్లో ప్రతి ఒక్కటి 150 అంట. మీరు ఎప్పుడు వెళ్ళినా అంటే సేమ్ రేటు, కానీ పక్కన లగ్జరీ ఐటమ్స్ ఉంటాయి, వాటికి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయంటే. ఇక్కడ మేకలు చూడండి, ఏ చేయడమే సండే వస్తే అన్నీ ఉన్నాయి మ్యాక్సిమం ఆల్ ఓవర్. లేదంటూ ఏదైతే లేదు చోర్ బజార్లో, ఆల్ ఓవర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనమైతే ఫ్యాషన్ నుంచి ఇట్లా మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయినాం. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అట్లా ఉంది. ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒక సైడ్ ఉన్నాయి, ఇవి ఒక సైడ్ ఉన్నాయి. ఇక్కడ చెప్పులు షూలు మనం బేసిక్గా ఇవి నార్మల్గా చూస్తూ ఉంటాం రోడ్ల పైన కూడా. అందుకే నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు వీటిలలో. ఎక్కడ చూసినా అవే. సో ఇట్లా వింటేజ్ పాతవి మనం చూడని ఏమైనా ఉంటే అట్లాంటివి నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం ఇంతవరకు అవి ఎక్స్పీరియన్స్ చేసి ఉండం కాబట్టి అవి చూడడానికి నేను ఇష్టపడతా. సో ఎప్పుడు వచ్చినా మీరు అదే చేయండి, అంతేగాని ఈ బట్టలు వాటిని పట్టుకొని తిరగకండి. ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అన్ని. బోర్లు చూసారు ఎన్నో బ్యాచిలర్ లాగా అయితే ఇక్కడ పండుగ మొత్తం సేల్ సేల్ సేల్. ఎవరు కొత్త వచ్చినా చోర్ బజార్కి వెళ్ళిపోండి, సామాన్లు కొనుక్కోండి. కానీ నాకు ఇక్కడ చోర్ బజార్లో నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఇన్సిడెంట్ అనేది, అంటే నా లైఫ్లో కాదు మా ఫ్రెండ్ లైఫ్లో. ఈ క్లాత్ చూడండి, ఎప్పుడైనా బట్టలు కొనేటప్పుడు ఇట్లాంటి ప్లేస్లలో లైట్ కలర్స్ తీసుకోవాలి. డార్క్ తీసుకుంటే 2 రోజులకి అది కలర్ పోతుంది. లైట్ అయితే కలర్ పైన కూడా మంచిగా కనిపిస్తుంది. అందుకనే చూస్ లైట్ కలర్స్ ఇట్లాంటి వాటి దగ్గర. ఇక్కడైతే అందరు ముసలాళ్ళు పూరాళ్ళు అందరు ఇక్కడ అసలు. ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి, బెడ్షీట్ ఇట్లా. ఇక్కడ అసలు ఇక్కడ ఉంది హవా మొత్తం. ఫోన్లు మొత్తం ఫోన్లు. ఆడ చూసుకోండి అన్ని ఫోన్స్ ఉన్నాయి, అన్ని ప్రతి ఫోన్ ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఆండ్రాయిడ్ ఐఓఎస్ కానీ అన్నీ ఉన్నాయి, శాంసంగ్ కానీ అన్నీ ఉన్నాయి. iPhone 12 అయితే 4000 అన్నాడు, కానీ వేస్ట్. ఇక్కడ ఫోన్స్ అయితే అస్సలు తీసుకోకండి, ఎందుకంటే ఫెయిల్ అవి. మీరు ఇంటికి వెళ్ళిపోయి ఒక 6 months వాడినా కూడా తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ట్రేస్ చేస్తారు. సో వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ ఫోన్స్ కొనడం అయితే. సమ్ అదర్ మీరు వేరే ఎలక్ట్రానిక్స్ ఏమైనా తీసుకోవచ్చు, లైక్ హోమ్ థియేటర్ కానీ స్పీకర్ కానీ అట్లాంటివి ప్రిఫర్ చేయండి. ఓకే గాయ్స్, ఇప్పటికైతే వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది. ఇంకా చాలా అయితే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసినవి, అవన్నీ సెకండ్ పార్ట్లో కలుద్దాం వాటితోని. ఓకే, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.